రక్తం పంచిన కన్న కొడుకులే వృద్ధాప్యంలో తమను పట్టించుకోకుండా అనాథలు మాదిరి వదిలేస్తే సీఎం జగన్ మాత్రం తమలాంటి వారికి పెన్షన్లు ఇచ్చి కొండంత అండగా నిలుస్తున్నారని అంటున్నారు వృద్ధులు. ఈ పెన్షన్ చివరి దశలో ఉన్న తమలాంటి వారికి కొండంత భరోసాని ఇస్తున్నారని అంటున్నారు. నగరి మున్సిపాలిటీ పరిధిలో వృద్ధులకు మంత్రి రోజా స్వయంగా పెన్షన్ అందించారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి విజయమూర్తి నగరి నుంచి అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముందుగా చెప్పిన విధంగానే ప్రతి ఏడాది వైఎస్ఆర్ పెన్షన్ పెంచుకుంటూ పోతామన్నారు. ఈ క్రమంలోనే రాష్ట్ర ముఖ్యమంత్రి ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 2024 జనవరి నుంచి 3,000 రూపాయల పెన్షన్ అందుకుంటూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే నగరి మున్సిపాలిటీ పరిధిలో స్థానిక ఎమ్మెల్యే మంత్రి ఆర్కే రోజా ఏదైతే 26వ కార్పొరేట్కి సంబంధించినటువంటి 26వ వార్డుకి సంబంధించి పద్మావతి నగర్లో ప్రస్తుతం ఈ యొక్క 3,000 రూపాయల పెన్షన్ అందుకున్నటువంటి అవ్వను అడుగుతూ ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి యొక్క పెన్షన్ ఏ విధంగా అందుతున్నది క్షేత్రస్థాయిలో అడుగు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రి ఆర్కే రోజా గారు మనకు అందుబాటులో ఉన్నారు. అమ్మ చెప్పండి, ఎలా అనిపిస్తుంది? క్షేత్రస్థాయిలో అడుగుతూ ఉన్నారు, ఏమంటూ ఉన్నారు? చూసారు కదా, పండు ముసలైనా కూడా ఫుల్ జోష్లో ఉన్నారు. అంటే తిరిగే ఒక అవసరం లేకుండా మా ఇంటికే తీసుకొచ్చి మా చేతిలో పెడుతున్నారు. తండ్రికి తగ్గ కొడుకు, ఆ రోజు తండ్రి మమ్మల్ని కాపాడాడు, ఆయన లేరని బాధపడుతుంటే ఆయన కొడుకు లక్షణంగా చేస్తున్నాడు. ఆయన మాట ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారు. 3,000 పెన్షన్ అందుతుంది, ఏమంటున్నారు? లక్షణంగా మాకు బీదాసాదికి ఇచ్చినాడు. వాళ్ళు మూట లక్షణంగా బతకాలి, ఆయన చల్లంగా బతకాల. ముందు ఈమె బాగుండాలమ్మా. అదే కదా నాయన కావాల్సిందే. డబ్బు కాదు నాయన, గౌరవం, ఇలువు, మతింపే కావాలా. గుర్తు పెట్టుకొని మతించి ఇస్తున్నాం కదా, అంతే కదా. ప్రతి ఏడాది ఇంటికి ప్రతి సంవత్సరం పెంచుకుంటూ వచ్చారు కదా. పెంచుకుంటేనే వస్తా ఉన్నాడు. లక్షణంగా బాగుండాలి నాయన. అదే నాకు చూడాలనుకొని పోయినా నేను. అదేనుకుంటే కూర్చున్నప్పుడు ఆ జనంలో వద్దనేసారు మా వాళ్ళు. వచ్చేసినాను. సరేనా, మంత్రి ఆర్కే రోజా ఇది ఒక వైఎస్ఆర్ పెన్షన్ అందుకుంటున్నటువంటి లబ్ధిదారుల ఇంటికి స్వయంగా వెళ్ళి మంత్రి ఆర్కే రోజా కనుక్కుంటూ ఉన్నారు. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం ఈ యొక్క నగరి మున్సిపాలిటీలోని పద్మావతి నగర్లో 26వ వార్డుకి సంబంధించి లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించినటువంటి వైఎస్ఆర్ పెన్షన్ ఏదైతే వృద్ధులకు ఇస్తున్నటువంటి పెన్షన్ క్షేత్రస్థాయిలో ఇస్తూ వారి యొక్క వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, సంక్రాంతి పండుగ ముందుగానే వచ్చింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాల వెల్లువ క్షేత్రస్థాయిలో అందరూ కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 2,000 నుంచి పెన్షన్ తీసుకుంటున్నాను. జగనన్న పెన్షన్ కానుక నుంచి 2,000 నుంచి 3,000కు అన్నమాట ప్రకారము జగనన్న మాకు ఈ సంక్రాంతికి ఇచ్చినందుకు చాలా సంతోషము. ఆయనకు మా అభినందనలు, మా కృతజ్ఞతలు. కింది స్థాయిలో అందుతున్నటువంటి పెన్షన్లకు సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు మంత్రి ఆర్కే రోజా. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందిస్తున్నటువంటి సంక్షేమ పథకాలను క్షేత్రస్థాయిలో తెలుసుకుంటూనే రాష్ట్ర ముఖ్యమంత్రి అందించినటువంటి పెన్షన్ తీసుకుంటున్నటువంటి అవ్వాతాతల కళ్ళల్లో ఆనందం వెల్లివిరుస్తూ ఉంది. రాష్ట్ర ముఖ్యమంత్రి సంక్రాంతి పండుగ ముందుగానే తీసుకొచ్చారన్నటువంటి ఆనందం వారి కళ్ళల్లో చూస్తూ ఉన్నారు మంత్రి ఆర్కే రోజా. కెమెరామెన్ హరితో విజయమూర్తి, సాక్షి టీవీ, నగరి మున్సిపాలిటీ నుంచి.